జయరామ్ గారు, మొత్తంగా చూస్తున్నాం సింగరేణి భవితవ్యం గురించి మీకు తెలియంది కాదు. 136 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న సింగరేణి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకొచ్చిన పరిస్థితి. ఓవైపు కోల్ ఇండియా దూసుకుపోతోంది, సింగరేణి కన్నా కూడా కోల్ ఇండియా వడివడిగా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి. అక్కడ కాంపిటీషన్లో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి పోయి ఈరోజు సింగరేణి భవితవ్యం గురించి, సింగరేణి చుట్టూ ఉన్న అవినీతి గురించి, సింగరేణిలో ఉన్న అవినీతిని వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న తమ్ముడు కార్తిక్కి, ప్రేమ్ గారికి ప్లస్ శ్రీనాన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలతో పాటు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలకి. సో ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి నేను శ్రీనాన్న మాటకు ఒకటి నేను ఏకీభవిస్తూ కంటిన్యూ చేయదలుచుకున్నాను. స్మాల్ కరెక్షన్ తమ్ముడు కార్తిక్కి. మనము ఎక్కడ ఉన్నా ఏడ కూర్చున్నా కూడా ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకు ఈ రోజు వరకు కూడా, ఇది కార్తీక్ తప్పు కాదు, ఈ రోజు వరకు కూడా మన నరనరాల్లో రక్తాల లోపల ఉన్నది ఏంటి అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే దళిత ఐపీఎస్ ఆఫీసర్, వాడు కమ్మోడో రెడ్డోడు అయితే వాడు ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. నన్ను ఇట్లా మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నాను. అదే అక్కడ వాడి కులం ఉండదు, కానీ ఒక మాలనో, ఒక మాదిగనో, ఒక కమ్మరో, ఒక కుమ్మరో, చాకలో వీళ్ళైతేనే కులాలు వస్తాయి. కులాల ముందు మనం ప్రస్తావించే ప్రయత్నం చేయకుండా ఒక్కడే నిమిషంలో ముగిస్తాను. ఇది ఈ గణతంత్ర దినోత్సవం రోజు, ఈ రోజు నేను బాధతో మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇంకోటి ఉండాలి. ఇది మన రక్తంలో నుంచి పోవడానికి ఇంకో 100 సంవత్సరాలు పట్టొచ్చు, ఇంకో 200 సంవత్సరాలు పట్టొచ్చు, వాళ్ళు రేపు పోతున్నా అనేది ఏం లేదు. సో ఇది కార్తీక్ అనేది తప్పు ఏం కాదు, ఎందుకంటే ఆ విధంగా మనల్ని ఫీడ్ చేసి ఉన్నది కాబట్టి ఈ విషయం పక్కన పెట్టేద్దాం, అది మారుదాం అనేది నా సూచన. ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక నైని కోల్ బ్లాక్ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడ మొదలైంది అంటే, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ ని ప్రతిమా శ్రీనివాసరావుకు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం కొంత ఆచరణ సాధ్యం కాకుండా ఆచరణ ఆమోద్యమైన విధంగా దాని ప్రయత్నం చేసింది. మళ్ళీ ప్రభుత్వంలోకి రాకపోవడంతోనే అది ఆయన చేతికి రాలేదు. దాని తర్వాత దాని కన్ను ఎవరి మీద పడ్డాయి అంటే ఏబిఎన్ రాధాకృష్ణది ప్లస్ మన ఎన్టీవీ. దయచేసి ఐ న్యూస్ వేదికపై ఇతర ఛానళ్ల పేర్లు ప్రస్తావించొద్దని ఒక చిన్న సూచన. ఒకటి వంశీ, మన ఫ్యాక్ట్ బట్ ఎక్కడ కూడా ఆ పేర్లు అనేది ఇక్కడ అంటే ఐ న్యూస్ ఎవరిని కూడా. ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి బట్టి విక్రమార్కది, రేవంత్ రెడ్డి బామర్దిది, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది దానిపైన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ది, ఇలా అనేక మంది దానిపైన ఇంటర్నల్ గా పోరాటాలు చేస్తున్నారు, చావాలని ఆరాటపడుతున్నారు. సో ఇది ఎందుకు అంటే, అక్కడ ఒక నైని కోల్ బ్లాక్ విషయంలో ఏంటంటే అక్కడ లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దాగి ఉంది కాబట్టి, అంటే దగ్గరగా నాకున్న అంచనా మేరకు పెద్దలు కొంతమంది విశ్లేషకులు కొన్ని రాతల ప్రకారము దగ్గర 7 నుంచి 10 లక్షల కోట్ల వ్యాపారము అక్కడ దాగి ఉందనేది గుర్తు. అంటే 10 లక్షల కోట్ల వ్యాపారము చేజిక్కించుకోవాలంటే దీనిపైన ఎలా చేజిక్కించుకోవాలనే క్రమం లోపల ఇవన్నీ అంశాలు తెర మీదకి వచ్చాయి. సో అన్ని రాజకీయ పార్టీలది ఒకే దారి అంటారు మొత్తంగా. అదే చెప్తున్నాను, అన్ని రాజకీయ పార్టీలే కాదు, మేము ఇంకా నేను చెప్పాలంటే మేమే హీరోలం అనుకునే ఇంకొంతమంది కూడా దీంట్లోపల ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఈ రోజు సామాన్యుడికి ఒక శపరాశి ఉద్యోగం ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడే ప్రభుత్వాలు ఈ రోజు మీరు పంచుకోవడానికి లక్షల కోట్లు కొల్లగొట్టడానికి మీకు ఏ ఇబ్బందులు లేవు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఒక సామాన్యుడికి 60 గజాల భూమి ఇవ్వడానికి ప్రాణత్యాగాలు ఎన్నో జరిగిపోయినాయి. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒక్క నిమిషం జయరామ్ గారు, ఒక చిన్న సబ్మిషన్. సో రాజకీయ పార్టీలది ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇటు మేధావులు, సమాజంలో ఉన్న మీలాంటి వాళ్ళందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఒక అంశం కాదు ఇది, సింగరేణి భవితవ్యానికి సంబంధించిన అంశం, తెలంగాణ ఆస్తిత్వానికి, ఆస్తికి సంబంధించిన అంశం. సో మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో మీ అందరిపైన కూడా ఉంది కదా. అదే నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ కొంచెం డిస్టర్బ్ 2 minutes డిస్టర్బ్ చేయ.
సో ఇక్కడ వచ్చేసి ఈ అంత అంశాన్ని ఇదంతా బీజేపీ గమనిస్తున్నదా, లేకపోతే వీళ్ళు తన్నుకుంటుంటే ఏదో ఒక టైంలో లోపల దోయడానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా అనేది ఇప్పటి వరకు కూడా బీజేపీ నోరు విప్పలేదు. మరి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఈ పార్టీకి బీజేపీ మాట్లాడాలి కదా. మీకు ఇష్టం లేని వ్యక్తుల దగ్గరికి ఈడీలు పోతాయి, సిబిఐలు పోతాయి, ఏసీబీలు పోతాయి, అన్ని సంస్థలు వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ దోపిడీ కళ్ళ ముందు కనిపిస్తున్న గత 10 సంవత్సరాలు ప్లస్ ఈ 2 సంవత్సరాల దోపిడీని అరికట్టడానికి ఇంతకు బీజేపీ ఉన్నట్టా లేనట్టా అనేది ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తుంటే బీజేపీ దగ్గర ప్రశ్నలు లేవు. అంటే ఈ రోజు అప్పుడు బీఆర్ఎస్ తోనే కలిసి ఉందనేది అపవాదు బీజేపీ మూట కట్టుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో కొంతమంది నాయకులతోని కలిసి బతుకుతుందనే అపవాదును కూడా మూట కట్టుకుంటుంది. అంటే ఈ రోజు తెలంగాణ మీద ఈడీలు అధికార పార్టీకి దగ్గరికి ఈడీలు ఏసీబీలు రావా అనేది ప్రధానమైన ప్రశ్న ప్రజల నుంచి. అంటే ఈ విధంగా ఉంటున్న ఈ క్రమంలో ఈ దోపిడీ ఎక్కడ పులి స్టాప్ పెడతారు? ఒకవేళ కనుక బట్టి విక్రమార్క నాకు ఎలాంటి భయాలు లేవు, బేసుజాలు లేవు, సో నా అనేది అంతకంటే లేదు, నాకు రేవంత్ రెడ్డి ఎంతో బట్టి విక్రమార్క కూడా అంటాడు. బట్టి విక్రమార్క ఈ రోజు నువ్వు నీతులు చెప్తున్నావు కదా, ఈ నీతులు అనేది నువ్వు దాంట్లో లేవా? నువ్వు లేవా? అసలు నేను లేను, నాకు ఇది ఒక్కర్లేదు, నాకు దీంట్లో నాకు సంబంధించిన వ్యక్తులు గాని నా మిత్రులు గాని లేరు అని నువ్వు చెప్పగలుగుతావా? నీ మీద, నీ మినిస్ట్రీ మీద, నీ ఫైనాన్స్ మీద తల వెంట్రుకలన్నీ ఆరోపణలు గ్రౌండ్ రియాలిటీ వరకు వెళ్ళిపోయినాయి. వాటిని నువ్వు తిప్పికొడతావా? ఒకవేళ కనుక ఇది తప్పు అని బట్టి విక్రమార్క ఏం చేయాలి, రేవంత్ రెడ్డి ఏం చేయాలి, రేవంత్ రెడ్డి బామర్ది ఏం చేయాలి, ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయాలంటే మా మీద ఏసీబీ ఈడీలు అన్ని అందరినీ రమ్మని చెప్పి ఒక లెటర్ రాయండి. మీకు ఆ దమ్ము ఉన్నట్టు అవుతాయి మీరు నీతి మంతులైతే. ఈ రోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరంతా నీతి మంతులే, మరి అక్కడ మాయమైపోయిన విషయం ఏంది? మరి అక్కడ కొల్లగొట్టుకుపోయే వాళ్ళు ఎవరు? అంటే ఈ రోజు ప్రభుత్వాల్లో ఉండే నాయకులకు ప్రజల శ్రేయస్సు కంటే కూడా వాళ్ళ బంధుమిత్రుల శ్రేయోభిలాషుల శ్రేయస్సు చాలా కీలకమైన విషయం, తెలిసిన విషయం. అంటే ఈ రోజు మీరు లక్షల కోట్లు కొల్లగొట్టేసి మేము సన్న బియ్యం ఇస్తున్నాము. ఈరోజు అయ్యా, ఈరోజు ఆల్కహాల్ ద్వారా ప్రజలు దగ్గర నెలకు 12 నుంచి 13 వేల మంది చచ్చిపోతున్నారు. జయరామ్ గారు మీకు టైం ఇస్తాను ప్లీజ్. ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మళ్ళీ టైం వంశీ ఏదో చెప్పబోయారు. ఇక్కడ మాట ఏంటంటే ఒకవేళ కనుక బిఆర్ఎస్ కు ప్రతిమా శ్రీనివాసరావుకు ఇస్తే తప్పు లేదా? సో ఈ రోజు బిఆర్ఎస్ ఇంటి అల్లుడు ఎవరు అంటే సృజన్ రెడ్డి. ఆయన మామ ఆ కుటుంబంలో సభ్యుడు, ఆ ఇంటికి దగ్గర బంధువు. అలాగా అని చెప్పేసి రేవంత్ కి ఏం బంధుత్వం లేదని నేను చెప్పను. సో రేవంత్ రెడ్డి బామర్దికి మాత్రం ఉంది. మరి అది చుట్టూ మీ ఇంటి వరకు కూడా వస్తుంది కదా. మీరు ఆ విషయాన్ని చెప్పండి, ఆ విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పండి. శ్రీనివాస్ గారిని ఈ రోజు బట్టి విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు బిఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటది? ఎందుకు మాట్లాడకూడదు బట్టిని? ఇక్కడ కావాల్సింది కాంగ్రెస్ లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాలి. ఇది బట్టి ఒక్కడే కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఎంత ఉందో బట్టి కూడా అంతే ఉంటది. కాంగ్రెస్ లో జరుగుతున్న అవినీతి నుంచి వస్తున్న ప్రశ్నే తప్ప బట్టి నా కుటుంబము, రేవంత్ నా కుటుంబం కాదు ఇక్కడ కావాల్సింది. ఇది ప్రజా సొమ్ము, ప్రజల ధనాన్ని ప్రజలకు పంచాల్సింది. ఈ రోజు విచ్చలవిడిగా మీరు తింటామంటే ఎట్లా కుదురుతుంది? కాదు కదా ఈ సమస్య. అంటే ఈ రోజు మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు ఏంటంటే ప్రజల విద్య గురించి మాట్లాడరు, ప్రజల వైద్యం గురించి మాట్లాడరు, చచ్చిపోతుంటే మాట్లాడరు. ఇది ఏమి ప్రతిపక్షాలు మాట్లాడకుండా, ప్రజల అవసరాల గురించి మాట్లాడకుండా ఈ డ్రామాను రక్తి కట్టిస్తున్న రాజకీయ పార్టీలు, దానికి మాత్రము సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా మీకు సెడ్యూల్ చేయాలి. రైట్ సార్ మీకు టైం